గాలులను కూడా తన చేతిలో ఉంచుకున్న రాజు తన శక్తిని ఎందుకు కోల్పోయాడు తెలుసా? ఇది దేవతల ఆశీర్వాదంతో మహాశక్తిగా నిలిచి చివరికి వేదనకు బలి అయిన ఉపరిచర వాసు కథ. ఒకప్పుడు చెది అనే రాజ్యంలో ఉపరిచర వాసు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి దేవతల ఆశీర్వాదం కలిగింది. అనేక మందికి అసాధ్యమైన శక్తి, గాలులను తన ఆజ్ఞలకు లోబరచడం. అతనికి అన్నీ మనసులో అనుకున్నట్లు జరిగేది. గాలి వీస్తే వర్షం పడేది, అందరూ ఆనందంగా ఉండేవారు. కానీ ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ పరీక్ష కూడా ఉంటుంది. వాసుకు ఇదే పరిస్థితి. అతని జీవితం గిరిక అనే అప్సరస రావడంతో పూర్తిగా మారిపోయింది. ఇంద్రుడు, దేవతల రాజు, గిరికను ఉపరిచర వాసును పరీక్షించడానికి పంపించాడు. కానీ వారి బంధం ప్రేమగా మారి అది దేవతల నియమాలను అతిక్రమించింది. రాత్రుల్లో నది ఒడ్డున వారు రహస్యంగా కలిసేవారు. ఆకాశంలో నక్షత్రాలు మెరవడం, గాలులు గుసగుసలు చెప్పడం. కానీ దేవతలు చూస్తున్నారు, తమ నియమాలను అతిక్రమించిన వాసును ఎలా శిక్షించాలా అని భావిస్తున్నారు. ఇంద్రుడు కోపంతో దేవతల తీర్పును ప్రకటించాడు. ఆకాశం ఒకప్పుడు వాసుకు స్నేహితుడిగా ఉండేది, ఇప్పుడు శత్రువుగా మారింది. అల్లకల్లోల గాలులు కడగళ్ళు చెది రాజ్యాన్ని తాకాయి. వర్షాలు పడటం ఆగిపోయింది, పంటలు ఎండిపోయాయి, ప్రజలు కష్టాల్లో పడ్డారు. అయితే ఇది అంతేకాదు. గిరిక, వాసు మనసుకు అత్యంత ప్రేమించిన అప్సరస, అతని జీవితంలోంచి దూరం చేయబడింది. దేవతలు గిరికను తీసుకెళ్లారు. వాసు దుఃఖంలో మునిగిపోయాడు. అతనికున్నవన్నీ ఒక్కొక్కటిగా చేజారిపోయాయి. శక్తి, ప్రేమ, రాజ్యం. ఎందుకంటే అది నిషేధిత ప్రేమ వల్ల జరిగింది. మీరు వాసు స్థానంలో ఉంటే ఏమి చేసేవారు? శక్తిని కాపాడుకోవడానికి ప్రేమను వదులుతారా, లేక వాసులాగా ప్రతిదీ పోగొట్టుకోవడానికి సిద్ధమవుతారా? కామెంట్లలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే కథను మీరు తప్పకుండా చూడాలి.